వెల్కమ్ టు అభినవ్ భారత్ నేను రఫీ. ఈరోజు మనం ఏదైనా ఆర్డర్ పెడితే చాలు 10 నిమిషాల్లో మన ముందుకు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జొమాటో ఇలాంటి యాప్స్ మన జీవితాన్ని చాలా ఈజీగా చేశాయి. కానీ ఈ 10 నిమిషాల హడావిడి వెనుక ఒక పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. ఈ వేగవంతమైన డెలివరీల వల్ల డెలివరీ బాయ్స్ చాలామంది అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 10 నిమిషాల్లో డెలివరీ చేయాలనే ఒత్తిడి వల్ల వాళ్ళు విపరీతమైన వేగంతో బైకులు నడుపుతున్నారు. దీనివల్ల డెలివరీ బాయ్స్ ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. త్వరగా వెళ్ళాలనే కంగారులో రెడ్ సిగ్నల్ జంప్ చేయటం, తర్వాత రాంగ్ రూట్లలో వెళ్ళటం వల్ల ఈ క్రమంలో అయితే చాలామంది యువకులైతే రోడ్డు ప్రమాదాలకు అయితే గురవుతూ ఉన్నారు. ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. కొన్ని సెకండ్ల ఆలస్యం అయితే ఇన్సెంటివ్లు కట్ అవుతాయి అనే భయంతో వారైతే అతివేగంగా అయితే బైక్లు అయితే డ్రైవ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఇన్సెంటివ్స్ సంబంధించి వాళ్ళు ఏ విధంగా డిజైన్ చేస్తారంటే యాప్లో పర్టికులర్ టైంలో మీరు డెలివరీ చేయాలి. అంటే 10 నిమిషాలు ఇక్కడ ఏదైతే కొత్తగా వీళ్ళు తీసుకొచ్చి చేస్తూ ఉన్నారో బ్లింకిట్ లాంటి సంస్థలు, వీళ్ళు 10 నిమిషాల్లో డెలివరీ చేయకపోతే వాళ్ళకి ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో ఆర్డర్స్ అనేవి రావు స్పీడ్గా. ఒక ఆర్డర్ ఇన్ టైంలో డెలివరీ చేస్తే మాత్రమే వీళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్లో ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో వీళ్ళకి నెక్స్ట్ ఆర్డర్స్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ కానీ వీళ్ళు ఆన్ టైంలో వీళ్ళు డెలివరీ చేయలేకపోతే వాళ్ళు పర్టికులర్ టైం పెడుతూ ఉంటారు కాబట్టి 10 నిమిషాలు, ఈ 10 నిమిషాలు వాళ్ళు డెలివరీ చేయలేకపోతే వాళ్ళకి నెక్స్ట్ ఆర్డర్లు రాకపోవడం వల్ల వీళ్ళకి శాలరీస్ కూడా తక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ఇక్కడ శాలరీ వైజ్ కాకుండా ఇక్కడ వీళ్ళకి ఆర్డర్ల వైజ్గా డబ్బులు ఉంటాయి. కాబట్టి అంటే ఒక ఆర్డర్కి 30 రూపాయలు 40 రూపాయలు ఈ విధంగా ఉన్నట్లయితే వీళ్ళు ఆ రోజులో ఎన్ని డెలివరీలు చేసుకుంటే అన్ని డబ్బులు వస్తాయి. కాబట్టి ఇన్ టైంలో చేయకపోవడం వల్ల తక్కువ డెలివరీలు రావడం, అంటే తక్కువ ఆర్డర్లు రావడం వీళ్ళకి, దానివల్ల వీళ్ళు జీతం ఏదైతే ఉంటుందంటే ఆ రోజు ఎన్ని ఆర్డర్లు వేస్తే దాని మీద వీళ్ళ జీతం బేస్ అయి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ఆర్డర్లు తక్కువ రావడం వల్ల జీతం కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు అతివేగంగా అయితే వెళ్తూ ఉన్నారు. అయితే ఇటీవల భారత ప్రభుత్వం మరియు వివిధ రాష్ట్రాల పోలీస్ ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ పోలీసులు ఈ కంపెనీల మీద అయితే సీరియస్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే 10 నిమిషాల్లో డెలివరీ చేయాలనే ఒక నిబంధన వల్ల అది సాధ్యం కాకపోయినా సరే డెలివరీ బాయ్లు దానికోసం వాళ్ళు ఏదైతే టైం పెట్టారో ఆ టైంలో ఆర్డర్ చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళైతే ఎక్కువ వేగంగా వెళ్ళడం వల్ల చాలా ట్రాఫిక్ ఏర్పడుతూ ఉంది, ఇంకా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. కాబట్టి దీని మీద అయితే ప్రభుత్వాలు తర్వాత ట్రాఫిక్ పోలీసులు కూడా సీరియస్ అవ్వడం జరిగింది. అయితే ఇది డెలివరీ బాయ్స్ ప్రాణాలతో చెలగటం అయితే వాళ్ళైతే విమర్శిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ సంస్థలు ఇవన్నీ కూడా కేవలం వేగం మీద దృష్టి పెట్టడం వల్ల వస్తువుల క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. ఇక్కడ ఏ విధంగా దెబ్బతింటుందో ఒకసారి చూసుకుంటే, త్వరగా ప్యాకేజ్ చేసే క్రమంలో పండ్లు కూరగాయలు డ్యామేజ్ అవ్వడం లేదా తప్పుడు ప్రొడక్ట్స్ని డెలివరీకి వాళ్ళు పంపించడం ఇలాంటి జరగడం వల్ల అయితే చాలా వరకు కూడా ఈ విధంగా అయితే కస్టమర్లు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ స్టోరేజ్ సరిగా లేకపోవడం వల్ల అయితే కొన్నిసార్లు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత, అంటే ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉంటుందో అది డేట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా వాళ్ళైతే వస్తువులను అయితే డెలివరీ చేస్తున్నారు. దీనివల్ల చాలా మంది అయితే కస్టమర్లు ఫిర్యాదులు కూడా చేస్తూ ఉన్నారు. ట్విట్టర్లో కూడా మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా. అయితే ఈ ఆన్లైన్ యాప్స్ వల్ల మన ఇంటి పక్కనే ఉండే కిరాణా షాపులు వాళ్ళు తీవ్రంగా కూడా నష్టపోతూ ఉన్నారు. భారీ డిస్కౌంట్లు, తర్వాత స్పీడ్ డెలివరీ వల్ల అయితే చిన్న వ్యాపారులు ఎవరైతే ఉంటారో, అంటే ఇంతకుముందు మన పక్కన షాపులు ఏదైతే ఉంటాయో వాటి దగ్గరికి వెళ్ళైతే మనం కిరాణా సామాన్ కొనుక్కుంటూ ఉంటాం. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వీళ్ళు డెలివరీకి సంబంధించి స్పీడ్ డెలివరీ ఇవ్వడం, తర్వాత ఈ విధంగా ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల కూడా ఇక్కడైతే పక్కన ఎవరైతే చిన్న వ్యాపారులు ఉంటారో వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి కూడా ఇక్కడైతే మనం చూస్తూ ఉన్నాం. అయితే టెక్నాలజీ పెరగడం అనేది మంచిదే, కానీ అది ఎవరి ప్రాణాల మీదకి రాకూడదు. కాబట్టి ఈ విధంగా ఏదైతే ఇక్కడ ఈ కామర్స్ వెబ్సైట్లు ఏదైతే ఉన్నాయో ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల 10 నిమిషాలకు సంబంధించిన ఏదైతే డిసిషన్ ఉందో ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల అయితే చాలా నష్టాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే డెలివరీ బాయ్స్, ఇక్కడ సాధారణంగా డెలివరీ బాయ్స్ అనే వాళ్ళు కేవలం చదువుకునే వాళ్ళే కాదు, ఇక్కడ డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా ఇక్కడ డెలివరీ బాయ్స్కి అయితే పనిచేస్తూ ఉన్నారు. ఉదాహరణ చూసుకుంటే మీరు ఎక్కడైనా చూడండి, మీ దగ్గరికి ఎవరైనా డెలివరీ బాయ్ వచ్చినప్పుడు మీ క్వాలిఫికేషన్ ఏందని ఒకసారి అడిగినట్లయితే వాళ్ళు చెప్తారు పీజీలు అయిపోయి కూడా పార్ట్ టైం జాబ్ల కింద హైదరాబాద్ వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే ఇక్కడ సాధారణంగా ఏదైనా చిన్న కంపెనీలో పనిచేస్తే వాళ్ళకి 15,000 నుంచి 20,000 రూపాయల జీతం అయితే దొరుకుతుంది. కానీ ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఈ డెలివరీకి సంబంధించిన యాప్స్లో పనిచేయడం వల్ల, ఇలా డెలివరీలు చేయడం వల్ల ఎవరి కింద పనిచేసినట్లు లేదు. అదేవిధంగా వీళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుగుణంగా, అంటే ఈ రోజు వాళ్ళకి పోవడం ఇబ్బందిగా ఉన్నట్లయితే ఈ రోజు ఆగిపోవచ్చు, అంటే వెళ్ళిన రోజే వీళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి ఈ విధంగా కన్వీనియంట్గా ఉంది వాళ్ళకి. ఒకవేళ వాళ్ళకి ఆ రోజున ఏదైనా బయట పని ఉన్నా, ఊరికి వెళ్ళాలన్నా, లేదు అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఒక నెల మొత్తంలో ఒక 15 రోజులు 10 రోజులు పని చేసుకొని మిగిలిన టైంలో కూడా డెలివరీ జాబులు చేసుకోవడం వల్ల వాళ్ళకి పార్ట్ టైం జాబ్లో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా మంది చదువుకున్న విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ స్విగ్గీ, ఇన్స్టామార్ట్, ఏదైతే జెప్టో ఇలాంటివి ఉన్నాయో ఇలాంటి యాప్స్లో అయితే డెలివరీ బాయ్స్కి అయితే పనిచేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు కేవలం వాళ్ళ యొక్క జీవనోపాధి కొంతవరకు ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అయినా కానీ అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి 10 minutes డెలివరీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయాలని అయితే చాలా వరకు కూడా వాళ్ళైతే ఈ విధంగా ధర్నాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ డెలివరీ బాయ్స్గా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా 2 లక్షల మంది వరకు కూడా ఇక్కడైతే వాళ్ళైతే ధర్నా చేయడం జరిగింది, అంటే స్ట్రైక్ చేయడం జరిగింది. మాకు సరైన ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు, 10 నిమిషాల డెలివరీ వల్ల మా ప్రాణాలు పోతున్నాయి, మాకు ఇన్సెంటివ్స్ రావట్లేదు, అంతేకాకుండా ఇక్కడ ఇన్సూరెన్స్లు కూడా సరిగా కల్పించట్లేదు అని చెప్పేసి అయితే వాళ్ళైతే ధర్నా చేయడం జరిగింది. అయితే
అయితే దీనిపైన కేంద్రం సీరియస్ అవ్వడం జరిగింది. సీరియస్ అయ్యి ఎవరైతే ఇక్కడ ఈ యాప్స్కు సంబంధించిన ప్రతినిధులతో అక్కడైతే కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా అయితే అక్కడైతే వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమైతే ఒప్పుకోమని అయితే అక్కడ కేంద్రం అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రతినిధులు ఏం చెప్పారంటే డెలిగేట్స్ వీళ్ళేమంటున్నారంటే మేము వేర్ హౌస్లు పెంచుకుంటాము, వేర్ హౌస్లు పెంచుకొని వేర్ హౌస్ల ద్వారా అయితే మేము డెలివరీ చేస్తాం 10 minutesలో అయితే చెప్పడం జరుగుతుంది. అయితే వీళ్ళనేది ఏంటంటే ఇక్కడ దగ్గరలో అంటే 10 minutesలో డెలివరీ వచ్చే విధంగా ఏదైతే వాళ్ళ వేర్ హౌస్లు ఉంటాయి అంటే సామాన్లకు సంబంధించిన అంటే వాళ్ళ ప్యాకేజ్ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా వేర్ హౌస్లు ఏదైతే ఉంటాయో ఆ వేర్ హౌస్లు అన్ని కూడా దగ్గరలో అంటే ఎక్కువ పెడతాం. ఇప్పుడు సపోజ్ 2 kilometer డిస్టెన్స్లోనే పెడతాం మేము అయితే వాళ్ళు చెప్పడం జరిగింది కేంద్ర మంత్రికి. బట్ కేంద్ర మంత్రి మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. మీరు ఎన్ని వేర్ హౌస్లో పెట్టుకుని ఏమైనా చేయండి కానీ ఈ నిబంధన మాత్రం తీసేయాలని అయితే ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించే వీళ్ళు కూడా తగ్గడం జరిగింది. ఎందుకంటే అక్కడ కేంద్రం సీరియస్ అయిన తర్వాత కంపల్సరీగా వాళ్ళైతే తగ్గాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదైతే ఈ యాప్స్ ఉన్నాయో ఈ యాప్స్ అన్ని కూడా తగ్గేసి ఆ 10 minutes డెలివరీ అనే ఒక యాడ్ అయితే తీసేయడం జరిగింది. దీనికి సంబంధించే దేశవ్యాప్తంగా కూడా గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సంతోషాన్ని అయితే వ్యక్తం చేశారు. ఎందుకు అంటే ఈ విధంగా 10 minutes అనే ఒక ఈ యాడ్ని తీసేయడం ద్వారా ఈ నిబంధన తీసేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే వీళ్ళందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళ ప్రాణాలు సైతం కూడా అక్కడ చాలా మంది ప్రాణాలు సైతం కూడా పోయినాయి. కాబట్టి ఈ అన్నింటిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ డిసిషన్ అయితే మంచిగా ఉందని అయితే వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గిగ్ వర్కర్స్ అందరూ కూడా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ 10 నిమిషాల నిబంధన అనేది తొలగిపోవడం వల్ల వాళ్ళకి ఇన్సెంటివ్స్ బాధ కూడా తప్పుతుంది, ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి ఇన్ టైంలో. తర్వాత ఇక్కడ 10 minutesలో డెలివరీ చేయలేకపోయినా సరే ఇక్కడ వాళ్ళకైతే నెక్స్ట్ ఆర్డర్లకు కూడా ఎలాంటి ఎఫెక్ట్ పడదు కాబట్టి అల్గారిథం కూడా వాళ్ళు మార్చుకుంటారు కాబట్టి యాప్స్ వాళ్ళు. ఈ విధంగా అయితే గిగ్ వర్కర్స్ అందరూ కూడా సంతోషాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ గిగ్ వర్క్ సంబంధించి ఫీచర్లు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కఠినమైన చట్టాలు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని కూడా ప్రజలైతే కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మనకి 10 minutesలో డెలివరీ వస్తుంది కదా అని చెప్పేసి డెలివరీ బాయ్స్ ప్రాణాలు పోతున్నాయి అంటే ఏ కస్టమర్ కూడా ఒప్పుకోరు, వాళ్ళు కూడా దీన్ని అంగీకరించారు. కాబట్టి కస్టమర్లు అందరూ కూడా అన్ని సోషల్ వెబ్సైట్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా అయితే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఈ 10 minutes డెలివరీ అనేది అవసరం లేదు. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే ఇది అంబులెన్స్ కాదు కదా, మెడికల్ ఎమర్జెన్సీ కాదు. ఇన్ కేసు అది మెడికల్ లేదంటే అంబులెన్స్ అయితే సరే స్పీడ్గా వెళ్ళాలి అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ మెడికల్ ఎమర్జెన్సీ కాదు, అక్కడ అంబులెన్స్ డ్రైవర్లు కాదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు జస్ట్ ఏది మనం ఆర్డర్ చేసుకునే మహా అంటే ఏం చేసుకుంటే బిర్యానీ చేసుకుంటాం, లేదు అంటే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇక్కడ ఏవైతే సంబంధించిన మన రెగ్యులర్గా ఏదైతే కిరాణా సామాన్ ఉంటాయి కిరాణా సామానే ఉంటాయి కాబట్టి పాల ప్యాకెట్లు అవి ఇవి వాటికి సంబంధించి 10 నిమిషాలు డెలివరీ ఇవ్వకపోవడం వల్ల ఎవరికి వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. ఇక్కడ ఎమర్జెన్సీ అయితే వాళ్ళైతే మనం అనుకోవచ్చు ఎమర్జెన్సీ కంపల్సరీగా కావాలి మెడిసిన్ లేదంటే అంబులెన్స్లో వచ్చే అంబులెన్స్ డ్రైవర్లు అనుకుంటే వాళ్ళకి నిబంధన పెట్టినా కొంతవరకు కూడా అంగీకరిస్తారు. కానీ ఈ విధంగా కేవలం కిరాణా సామాను డెలివరీ చేయడం కోసం 10 నిమిషాల్లో డెలివరీ చేయడం కోసం ఒక గిగ్ వర్కర్ యొక్క ప్రాణాలు అంటే డెలివరీ బాయ్ యొక్క ప్రాణాలు పోతాయి అంటే ఏ కస్టమర్ కూడా అంగీకరించరు, ఏ ప్రజలు ఎవరు కూడా దీన్ని అంగీకరించరు. అయితే సోషల్ మీడియా వేదికగా కూడా అందరూ తెలియజేస్తున్నారు ఈ గిగ్ వర్కర్లకు సంబంధించి ఏదైతే 10 నిమిషాల నిబంధన ఉందో ఇది తీసేయడం అయితే అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.